వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి నటించినటువంటి జననాయకన్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజా అని చెప్పి కళ్ళు కాయలు గాచేలా వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి యాక్చువల్గా ఈ సినిమా విషయానికి వస్తే సంక్రాంతి సందర్భంగా జనవరిలోనే రిలీజ్ అవ్వాలి, కానీ సెన్సార్ సర్టిఫికేట్ అంటూ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా అయినటువంటి తర్వాత వెంటనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ జూన్ 19 అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఈ సినిమా దర్శకుడు వినోద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా అసలు జూన్ 19న ఈ మూవీ విడుదల కానుందా లేదా అనే డౌట్ను కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఆయన అసలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటి అంటే, అసలు సినిమా రిలీజ్ డేట్ మన చేతుల్లో ఉండదు అని చెప్పి ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి వినోద్ మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్న గురించి, అసలు జననాయకన్కి వివాదం ఏంటో చెప్పే ధైర్యం నాకు లేదు, ఒకవేళ నేను ధైర్యం చేసి చెప్పినా మీరు దాన్ని టెలికాస్ట్ చేయలేరు అంటూ వినోద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. మరి విజయ్ సీఎం అయినప్పటి వెంటనే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, జూన్ 19న వచ్చేస్తుంది అని అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వినోద్ చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక డౌట్ను కూడా క్రియేట్ చేస్తున్నాయి. యాక్చువల్గా జూన్ 22న విజయ్ బర్త్డే ఉంది, సో జూన్ 19న ఈ సినిమా రానుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల రీసెంట్గా ఒక ఈవెంట్కి అటెండ్ అయిన ఆయన ఈ కామెంట్స్ చేయడంతో అసలు జూన్ 19కైనా ఈ సినిమా వస్తుందా రాదా అనే సస్పెన్స్ అయితే నెలకొంది. సో ఇకపోతే జననాయకన్ విషయానికి వస్తే ఈవెన్ ఎన్నికల టైంలో కూడా హెచ్డి ప్రింట్తో కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాని వైరల్ అయినటువంటి నేపథ్యం. సో ఈ సినిమా అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి నేపథ్యంలో జూన్ 19th అని ఒక డేట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా దర్శకుడే ఈ రకంగా కామెంట్స్ చేయడం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే అటు తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో దూసుకెళ్ళిపోతున్న విజయ్ సినిమా బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆయన ఫ్యాన్స్ అయితే ఎంతో వేచి చూస్తున్నారు. మరి ఇంతకీ ఈ సినిమా జూన్ 19న వస్తుందా, మళ్ళీ ఏ కారణంగా అయినా ఆగుతుందా? ఎందుకు అంటే ఎన్నికల ముందు ఈ సినిమా అటు సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ అంటూ కోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, దీనిపైన కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి. మరి మొత్తానికి అసలు జూన్ 19న ఈ సినిమా రానుందా, అసలు డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి అనే చర్చ కూడా సాగుతుంది. ఏదేమైనప్పటికీ మరి సినిమా జూన్ 19న వస్తుందో లేదో అంటే 19th వరకు వేచి చూడాలి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.